హే గైస్, వెల్కమ్ టు ఏబీ ప్రొడక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ లైక్ చేయండి. నాకు అదొక ఎంకరేజ్మెంట్లా ఫీల్ అవుతాను. అండ్ మోర్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఎవరైతే వెయిట్ లాస్ అండ్ ప్రీ వర్కౌట్ డ్రింక్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. సో లెట్స్ వాచ్ ఇట్. ఈ రెసిపీ అయితే మనం 2 పర్సన్స్కి సర్వ్ చేయొచ్చండి. రెసిపీ చాలా బాగుంటుంది. అండ్ ఈ స్మూదీ అయితే అందరూ తీసుకోవచ్చు. చిన్నపిల్లల నుండి పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు, ఏ డిసీజెస్ లేని వాళ్ళైతే. సో దీనికోసం మనం 30 ఆల్మండ్స్, 2 టేబుల్ స్పూన్స్ పంకిన్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్, 30 కాజు అండ్ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ మెలాన్ సీడ్స్. అంజీర్ అయితే నాకు ఇక్కడ చిన్నవి దొరికాయి అండ్ అవి నేను 3 యాడ్ చేసుకున్నాను. డ్రై డేట్స్ ఒక 3 to 4 తీసుకోవచ్చు మన స్వీట్నెస్ని బట్టి. సో నేను ఇక్కడ స్వీట్ అయితే ఏం యాడ్ చేయట్లేదండి. ఈ డ్రై డేట్స్ అండ్ నెక్స్ట్ బనానా ఒకటి యాడ్ చేస్తాను. డ్రై డేట్స్ ఎందుకు తీసుకోవాలి అంటే మనం డ్రై డేట్స్ అనేది మన బాడీలో హీట్ అనేది చాలా కంట్రోల్ చేస్తుంది. సో దానికోసం ఈ డేట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ పూల్ మకానా 2 ఫిష్ తీసుకోండి. 2 ఫిష్ ఎందుకంటే మకానా అనేది రిచ్ ఇన్ కాల్షియం ఉంటుంది. సో మనం 2 ఫిష్ తీసుకోవడం వల్ల మనకి కావాల్సిన సప్లిమెంట్ అయితే వెళ్తుంది. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని బాగా అవి వాష్ చేయండి. ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే వీటిలో డస్ట్ అనేది చాలా ఉంటుంది. ఆ డస్ట్తో మనం తినలేం కాబట్టి ఒక 2 to 3 టైమ్స్ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఆ వాటర్లో తర్వాత వాటిని క్లీన్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత దీనిలో ఏంటంటే మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. చియా సీడ్స్ కూడా మనకి హెల్త్ సప్లిమెంట్ అండి. ఇది చాలా నరిష్మెంట్ ఇస్తుంది. ముందెందుకు యాడ్ చేయలేదంటే ఇవి వాటర్తో పాటు వెళ్ళిపోతాయి. సో అందుకే ముందుగా యాడ్ చేయలేదు. ఇవన్నీ ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకున్న తర్వాత ఈ డేట్స్ ఏవైతే ఉంటాయో డ్రై డేట్స్ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ డ్రై డేట్స్లో ఉన్న సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేయాలి. ఎందుకంటే వెడిబుల్ పార్ట్ కాదు కాబట్టి మనం రిమూవ్ చేసేయాలి. ఒకటొకటిగా స్లోగా రిమూవ్ చేసేసుకోండి. సో ఇవన్నీ రిమూవ్ చేసిన తర్వాత నాకు మా హస్బెండ్ అయితే సుజాత మిక్సీ జార్ తీసుకున్నారండి. నేను బ్రాండ్ అయితే ప్రమోట్ చేయట్లేదు. నేను ఏదో ఒకటి డైలీ చేస్తూనే ఉంటాను. మిక్సీ జార్లో ఇడ్లీ పిండి, దోశ పిండి, సంథింగ్ స్పైసెస్ వేయడం, జింజర్ గార్లిక్ పేస్ట్ ఏ ఒకటి ఉంటూనే ఉంటాయి. దానివల్ల మిక్సీ అనేది నాకు ఎన్నో రోజులు రాదు. ఇదివరకు వేరే బ్రాండ్స్ యూస్ చేశాను. బట్ నీ కోసం అయితే ఈ మిక్సీ జార్ అయితే చాలా బెస్ట్. సుజాత బ్రాండ్ అయితే ఇది రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు అని మా హస్బెండ్ ఇదైతే కొన్నారు. ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ చెప్పాయి కదా స్వీట్నెస్ కోసం అండ్ మన హెల్త్ కోసం నేను బనానాస్ అయితే 4 బనానాస్ తీసుకున్నాను. ఇవి చిన్న సైజే కాబట్టి 4 తీసుకోవచ్చు, పెద్ద సైజ్ అయితే 2 తీసుకోండి. నేనైతే న్యాచురల్ బనానాస్ యూస్ చేస్తున్నానండి. సో మీరు హైబ్రిడ్ వెరైటీస్ అయితే యూస్ చేయొద్దు. దొరికితే న్యాచురలే తీసుకోండి. మీరు కూడా స్వీట్నెస్ కోసం పనిచేస్తుంది అండ్ మనకి హెల్త్ కోసం కూడా చాలా యూజ్ అవుతుంది బనానాస్ అనేది. సో ఈ బనానాస్ అన్నీ వేసుకున్న తర్వాత దీనిలో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏం చేయాలంటే మనం దీనిలో పాలు యాడ్ చేసుకోవాలి. పాలు కూడా మనకి రిచ్ ఇన్ కాల్షియం ఉంటుందండి. సో మకానా అండ్ పాలు రండి మనం కాల్షియం అనేది డబల్ తెచ్చేసుకుందాం. అండ్ పాలు అనేది టేస్ట్కి యాడ్ అవుతుంది అండ్ మన హెల్త్కి నరిష్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫైనల్లీ ఏం చేయాలి, లెట్స్ గో మిక్సీ వేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, మిక్సీ వేసేయాలి. పదండి మిక్సీ వేసేద్దాం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీడియంలో హైలో అయితే పెట్టి వేయొద్దు, లోలో మాత్రమే పెట్టి మిక్స్ చేసుకోండి. సో దట్ ఇవన్నీ చిన్న చిన్న పార్టికల్స్ కూడా ఫైన్గా గ్రైండ్ అవుతాయి అండ్ కొంచెం టైం పడుతుంది. మిక్సీ లోపల ఉన్న మెటీరియల్ ఏదైతే గ్రైండ్ అవ్వడానికి మనకి కొంచెం స్లో టైం పడుతుంది. హీట్ అనేది లెస్ తీసుకుంటుంది అనమాట. మనం మీడియం టు హైలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ హీట్ అనేది రిలీజ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, లోలో ఉంచే మిక్సీ అనేది వేసుకోండి. మీరు ఏది వేసుకున్నా కూడా కొంచెం టైం పడుతుంది, బట్ నో ప్రాబ్లం, దాట్స్ ఓకే. సో ఈ రెసిపీ అయితే నేను చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కరికి ఎంతో యూస్ఫుల్ రెసిపీ. ఇంత టైం తీసుకొని నేను మీకోసమే ఈ రెసిపీ అప్లోడ్ చేశాను. నేను ఎందుకు అప్లోడ్ చేయాలి, నేను ఒక్కదాన్ని తింటే సరిపోతుంది కదా, నేను ఒక్కదాన్ని ట్రై చేసి సరిపోతుందిగా అనుకోవచ్చు.
బట్ నాతో పాటు 100 మందికి ఆర్ 1000 మందికి ఎవరైతే చూస్తారో అందరికీ యూస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వేసుకోండి. మీరు ఇంకా పాలు ఎక్కువ లైక్ చేసేవాళ్ళు పాలు ఇంకా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా డేట్స్ మీరు డ్రై డేట్స్ కాకుండా నార్మల్ డేట్స్ కూడా ఉంటాయి కదా, మీరు అవి కూడా వేసుకోవచ్చు, రైబన్ డేట్స్ కూడా. సో ఫైనల్గా ఈ రెసిపీ అయితే అవుట్పుట్ ఇలా వచ్చింది. మనం ఒక గ్లాస్లో అయితే తీసేసుకొని ఒక కప్ ఆర్ గ్లాస్ కష్టపడి చెప్పిన నాకు ఏమిస్తారు, ఒక లైక్ అయితే వేసేసుకోవచ్చు కదా. సో లైక్, డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.